జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఏదైతే 10వ డివిజన్లో ఉన్న కోదండరాంపురంలో గతంలో ఇంకా 20 సంవత్సరాల క్రితం వాళ్ళకి టీసీలు ఇచ్చారు. తర్వాత కొంతమందికి లేవు, అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు మాకు ఏ రకమైన ఇది లేదు, మేము లోన్ పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటాయి. అధికారులు, రెవెన్యూ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఏదైతే మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు, పత్రం ఇవ్వచ్చు అని వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న 120 కుటుంబాలకు కూడా మురాల్మడి దగ్గర నుంచి కూడా మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే రెవెన్యూ పరంగా వాళ్ళకి ఇవ్వచ్చో ఆ సహకారం తప్పకుండా చేస్తామని మాట ఇచ్చాం. ఈరోజు దానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతాం. సో ఎప్పుడు కూడా సంక్షేమం, ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి అద్భుతమైన తీర్పు జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నారు అని చెప్పి ఏ ప్రాంతానికి పోయినా కూడా వాళ్ళ ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇస్తా ఉన్నారని తెలియజేస్తారు.